రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నేడు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బాబు క్యాబినెట్లోని 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక రేపు సాయంత్రం 4:41 చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయనున్నారు. రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మూడవ సంతకం పెన్షన్ 4,000 రూపాయలకు పెంపుపై, నాలుగవ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై, ఇక ఐదవ సంతకం స్కిల్ సెన్సస్పై కూడా చంద్రబాబు సంతకాలు చేయనున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నేడు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బాబు క్యాబినెట్లోని 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక రేపు సాయంత్రం 4:41 చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయనున్నారు. ఇక రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మూడవ సంతకం పెన్షన్ 4,000 రూపాయలు పెంపుపై, నాలుగవ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై, ఇక ఐదవ సంతకం స్కిల్ సెన్సస్ పై చంద్రబాబు సంతకాలు చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే ఈరోజు ప్రమాణ స్వీకారం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం 4:45 అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ముందున్న కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఏదైతే ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో కొన్ని ప్రధాన హామీలు, ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేపడతానన్న హామీలు ఏవైతున్నాయో వాటి మీద దృష్టి సారించబోతున్నారని చెప్పేసి ఇప్పటికీ ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారము. అయితే పార్టీ అందించిన సమాచార ప్రకారం అవన్నీ చూసుకుంటే కనుక ముందుగా మెగా డిఎస్సీ మీద తాను సంతకం చేస్తాను, తొలి సంతకం ఉండబోతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పదే చెప్పడం జరిగింది. సో మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద ఉండబోతుంది. అయితే ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి అనేది కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం అనేది ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అవన్నీ కూడా సేకరించాల్సి ఉంటుంది. దాంట్లో ఆ పనిలోనే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉన్నారు. సో వన్స్ ఒకసారి ప్రిపరేషన్ అయిన తర్వాత రేపు తొలి సంతకం మెగా డిఎస్సీ మీద ఉండబోతుందని చెప్పేసి సమాచారం అందుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక నెక్స్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పడేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే చివరి క్షణంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెలుగుదేశం పార్టీ తెర మీదకి తీసుకువచ్చి ఏదైతే ప్రజల భూములన్నీ కూడా ప్రభుత్వం తన ఖాతాలో తన పేరు మీద పెట్టుకుంటుంది, దీనికి ప్రభుత్వమే పూర్తిగా చేసుకుంటుంది అని చెప్పేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్న వాటిని ఏదైతే రిజిస్ట్రేషన్ కాగితాలు ఉంటే వాటిని చూపించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎలా నష్టం జరుగుతుందని ప్రచారం చేసింది. సో ఇది ప్రజల్లో కూడా ఇప్పటికీ దీని మీద అనుమానం ఉన్న నేపథ్యంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తున్నామని చెప్పేసి కూడా గత ఎన్నికల ప్రచారం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు దాని మీద కూడా రద్దు చేస్తూ రెండో సంతకం ఉండబోతుందని చెప్పేసి తెలుస్తుంది. ఇక మూడో సంతకాన్ని విషయానికి వస్తే కనుక పెన్షన్లు, రాష్ట్రంలో పెన్షన్లు ఏ విధంగా ఉన్నాయి, దాని ప్రభావం ఏ విధంగా ఉందనేది మనం గత ప్రభుత్వంలో చూసాము. ఏదైతే పెన్షన్ల విషయంలో అంటే పేదలకు కావచ్చు, ముసలి వాళ్ళకు కావచ్చు, వితంతువులకు కావచ్చు, ఈ పెన్షన్ల మీద చాలా మంది, కొన్ని లక్షల మంది జీవనం గడుస్తుంది. సో వాటిని కూడా పునరుద్ధరిస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏదైతే గత ప్రభుత్వం 3,000 ఇచ్చింది, తాను 4,000 ఇస్తానని చెప్పేసి ఎన్నికల్లో చెప్పారు. కాబట్టి ఆ దిశగా మూడో సంతకం దాని మీద ఉండబోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక నాలుగో సంగతి విషయానికి వస్తే కనుక అన్నా క్యాంటీన్లు, ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 5 రూపాయలకే భోజనం అందించే కార్యక్రమం గతంలో చేపట్టింది. సో ఆ కార్యక్రమం ప్రజల్లో చేరువగా వెళ్ళింది. అదేవిధంగా పేదలకు ఇది ఎంతో ఉపయోగపడింది. కాబట్టి అన్నా క్యాంటీన్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు ఆ క్యాంటీన్లను మూసివేసిన పరిస్థితి ఉండేది. కానీ మళ్ళీ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు 5 రూపాయలకే భోజనం అందించే అన్నా క్యాంటీన్ల మీద కూడా 4వ సంతకం ఉండబోతుంది. ఇక 5వ సంతకం స్కిల్ పెన్షన్ మీద, అంటే ఎవరైతే స్కిల్స్ ఉంటారో నిరుద్యోగ వృత్తి, మరి ఇవన్నీ కూడా తీసుకొస్తారా, ఎవరెవరికి ఇస్తారనే దాని మీద కూడా చూడాలి. మొత్తానికైతే తొలి 5 సంతకాలు దీని మీద ఉంటాయి అని చెప్పేసి అయితే ఇప్పటికైతే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రేపు బాధ్యతలు చేపట్టిన తర్వాత వీటిలో 5 సంతకాల మీద పెడతారా, లేకుంటే తొలి సంతకం అని చెప్పేసి మెగా డిఎస్ అన్నారు కాబట్టి దాని మీద పెడతారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రాజశేఖర్.
ఎస్ ఎస్ శ్రీనివాస్, ప్రధానంగా అంటే ఒకవేళ సంతకం పెడితే కనుక ఎప్పటి నుంచి అమలు కాబోతున్నాయి ఒకవేళ ఈ పథకాలు 5 పథకాలకు సంబంధించి, సో అవి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇటువైపు మంత్రివర్గానికి సంబంధించి కూడా ప్రధానంగా చాలా సస్పెన్షన్ కొనసాగుతుంది. సో దానికి సంబంధించి కూడా ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? యా, దాని మీద కూడా ఇప్పుడు ఉండబోతుంది. అంటే మంత్రివర్గానికి సంబంధించి శాఖల కేటాయింపులు అనే దాని మీద ఈ రాత్రి లోపల ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే పనిలో ఉన్నారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలుగా చెప్తున్నాయి. అది దాని మీద ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు కానీ రేపు ఉదయం కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక తొలి సంతకము, రెండో సంతకం అనేవి కూడా అమలుకు సంబంధించి వాళ్ళు అప్పుడు మళ్ళీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అనే డేట్ పెడతారు. కాబట్టి ఆ ఎఫెక్ట్ ఎప్పటి నుంచి ఉండబోతుందని కూడా వాళ్ళు చూడాలి. ఎందుకంటే తొలి సంతకం పెట్టినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి, అందులోకి ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి, అన్ని కూడా సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికిప్పుడు దాన్ని ప్రకటించినంత మాత్రాన దాన్ని ఎప్పటికెళ్ళి అమలు చేయాలి, దానికి సంబంధించిన ఏ విధంగా ఫండ్స్ ఏ విధంగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సంతకం పెట్టిన తర్వాత దానికంటూ కాల పరిమితి ఉంటుంది. ఈ ఒక 1 year, 6 months, 2 months, 3 months అనేది. సో ఇవన్నీ కూడా రేపు సంతకం పెట్టిన తర్వాతనే వీటి గురించి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.